యా రికార్డింగ్ తో స్టార్టెడ్ అండ్ వెయిట్ కన్సోల్ లాగిన్ చేస్తాం. సో ఇట్ వాజ్ అ వెరీ అమేజింగ్ డే అని చెప్పాలి. ఫర్ మీ అయితే ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ డే. ఓకే, కంప్లీట్లీ మజా వచ్చేసింది ఈరోజు. వెయిట్ వెయిట్. ఓకే, అండ్ స్క్రీన్ షేర్. చలో, సో లెట్ us see what happened in the market today and situations ఏమేమి ఉండేనో చూద్దాం ఈరోజు. ఓకే, అకార్డింగ్ టు మీ, నా స్టైల్ ప్రకారం. ఓకే, యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చిన న్యూస్ ఏంటంటే యుఎస్ది ఇన్ఫ్లేషన్ రేట్ వాజ్ ఓన్లీ 3%. ఓకే, విచ్ ఇస్ అ వెరీ గుడ్ వాట్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ది మార్కెట్ బేసికలీ. ఓకే, ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది. సో దట్ ఆ ఇంట్రెస్ట్లు అనేటివి మనకు తక్కువ పడతాయి ఫర్ కంపెనీస్. ఓకే, బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది. సో దానివల్ల మనకి ఇంట్రెస్ట్ తక్కువ రేట్ వచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ నేను చెయ్యాను, కానీ న్యూస్ కొంచెం ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, మార్కెట్ అయితే ఎఫెక్ట్ చేస్తాయి డెఫినెట్లీ, ఐ విల్ బిలీవ్ దిస్. కానీ నేను న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రం చేయను. ఓకే, నౌ సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్. సి, ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయి ఉండొచ్చు? ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, బికాస్ గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది? ఇక్కడ అవుతుంది. ప్రైస్ కింది వరకు వచ్చింది. ఓకే, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో ఈ క్యాండిల్ని చూసుకుంటే మాత్రం క్లోజింగ్ ఈక్వల్ టు హై. మై గాడ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ గైస్. నిన్న కూడా ఒక స్టూడెంట్తో నేను డీల్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం. సో ఈ క్యాండిల్కి మనం గమనిస్తే క్లోజింగ్ ఈక్వల్ టు అరే క్లోజింగ్ ఈక్వల్ టు హై. ఓకే, కమాన్. అండ్ ఇక్కడ ఇది లో చేసింది ఒక లో. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది. వావ్, బాగుంది. సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద మార్కెట్ లైక్ ఫస్ట్ క్యాండిల్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్నెస్ చూపించింది. ఓకే, నేనేం చెప్పాను ఇట్లాంటి ఒక రిజెక్షన్ క్యాండిల్, దిస్ ఇస్ అ రిజెక్షన్ క్యాండిల్ గైస్, బేసికల్లీ దిస్ ఇస్ అ రిజెక్షన్ క్యాండిల్. ఓకే, ఇంతగా లాంగ్ విక్ ఉన్నందుకు. సో ఇఫ్ ఇట్ ఈస్ అ పాసిబుల్ అప్ ట్రెండ్, ఓకే, అప్ ట్రెండ్ లో కనుక ఇట్లా ఫార్మ్ అయితే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ విల్ బి బులిష్ అని చెప్పాను. అవునా? మై థియరీ ఇస్ మై థియరీ. ఓకే, నేను ఒప్పుకుంటాను అందులో. బట్ అన్ఫార్చునేట్లీ సి వాట్ మస్ట్ హ్యాపెన్ ఇస్, అకార్డింగ్ టు ద న్యూస్, ప్రైస్ ఇలా పైకి ఎక్కేసాలి. ఓకే, టు ట్రాప్ దోస్ పీపుల్, ప్రైస్ టెంపరలీ కిందికి వచ్చింది. ఓకే, అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ మై సెటప్స్. ఓకే, దిస్ వాజ్ వన్ ఆఫ్ మై సెటప్స్. యాక్చువల్లీ ఎస్టర్డే ఏ సెటప్ అయితే ఫెయిల్ అయిందో ఆ సెటప్ ఈరోజు నాకు ఫుల్ ఆన్ ట్రేడ్ ఇస్తుండే. ఓకే, బేసికల్గా వెరీ అమేజింగ్ ట్రేడ్ ఇస్తుండే. బట్ నేను ట్రేడ్ చేయదలుచుకోలేదు బికాస్ చలో లెట్స్ వెయిట్, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద సిచ్యువేషన్. బికాస్ యా, సెటప్ కనిపిస్తుంది ఫైన్, బట్ ద థింగ్ ఇస్ మార్కెట్ న్యూస్ బేస్గా రియాక్ట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తే ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ మీద నేను ఇలా ఉండే. ఓకే, అండ్ దెన్ చలో ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్, మార్కెట్ పడ్డది. ఓకే, పడ్డ తర్వాత సడన్లీ వాట్ హ్యాపెండ్, ఇక్కడ నుంచి ఆ సడన్ స్పైక్ వచ్చింది. ఓకే, నౌ ఐ వాస్ క్లియర్ దాట్ ప్రైస్ పడ్డది. ఓకే, నౌ ప్రైస్ వాంట్స్ టు గో అప్. ఓకే, ఇది ఆప్షన్ చార్ట్లో క్లియర్గా తెలిసిపోయింది నాకు. ఆప్షన్ చార్ట్లో అగైన్ ఈరోజు డే 9, నేను మళ్ళీ ఆప్షన్ చార్ట్ గురించి మాట్లాడడం కొత్త కాదు. ఓకే, ఆప్షన్ చార్ట్లో నాకు ఇది తెలిసిపోయింది. సింపుల్, నేను ఎక్కువ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ డీసెంట్ టార్గెట్ టిల్ దిస్ ఓన్లీ. ఓకే,
ఇంతకంటే ఎక్కువ టార్గెట్ ఏం అవసరం లేదని అనుకుంటుండే. చలో దీనిపైన ఇంకా ఇది కూడా ఉంది కాబట్టి రెసిస్టెన్స్, చలో ఇది కూడా తీసుకుందాం అనేలాగా నార్మల్గా 2-3 రెసిస్టెన్స్ పెట్టుకున్నాను. ఓకే, వాట్ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలి గైస్, సీరియస్గా చెప్తున్నా, క్రేజీ మూమెంట్ అసలు. ఓపెన్ ఏంటంటే ఎక్కుతూనే అవుతుంది, ఎక్కుతూనే అవుతుంది, ఎక్కుతూనే అవుతుంది, ఎక్కుతూనే అవుతుంది. ప్రీమియం ఇక్కడ స్పాట్ డౌన్ అవుతున్నా కానీ ప్రీమియం ఆగట్లేదు. ఇక్కడ స్పాట్ కొంచెం డౌన్ అవుతుంది, ఓకే, కానీ ప్రీమియం ఆగట్లేదు. ప్రీమియం ఇస్ స్పైకింగ్ ఓన్లీ. ఓకే, సో క్రేజీ ప్రాఫిట్ ఎంజాయ్ చేశాను. బట్ యా, లైక్ ఈ దీనికి ముందు నాకు 2 ట్రేడ్స్లో లాస్ అయింది. అది ఎక్కడ అంటే దట్ ఈస్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, సో యాక్చువల్లీ నా అబ్జర్వేషన్ ఏముండే అంటే, మార్కెట్ వాంట్స్ టు డూ ఆపోజిట్ అని నాకు అర్థమైంది. అంటే బేసికలీ ఈ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వగానే మార్కెట్ వాంట్స్ టు డూ ఆపోజిట్ ఏమో, బికాస్ న్యూస్ పాజిటివ్ గానే ఉంది. బట్ యా, మార్కెట్ వాంట్స్ టు డూ ఆపోజిట్ ఏమో అని నాకు అనిపించింది. అండ్ చలో ఐ వాజ్ ఓకే, లెట్ అస్ అటెంప్ట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒకటి అటెంప్ట్ చేశాను. ఓకే, డౌన్ సైడ్. అండ్ ఇది నాకు చిన్న ప్రాఫిట్ చూపించింది, బట్ అన్ఫార్చునేట్లీ రివర్స్ అయిపోయింది. అండ్ లైక్ నా ట్రేడ్ ప్రాఫిటబుల్ అవ్వలేదు. ఓకే, సెకండ్ ట్రేడ్లో కూడా ట్రై చేశాను. ఓకే, అప్ సైడ్, బికాస్ చలో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ డౌన్ ఇట్ విల్ గో అప్. ఓకే, ట్రై చేశాను, అవ్వలేదు. అందరూ కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ డన్ అయిపోయినా ఇంకా నాకు విస్క్ వచ్చేసింది. చలో ఫైన్, ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మంచి ప్రాఫిట్ అయింది, ఇంకా మళ్ళీ ఎందుకు వదులుకుందా అని చెప్పేసి నేను జస్ట్ సైలెంట్ అయిపోయినా. జస్ట్ అలా మానిటర్ చేస్తున్నా అంతే, పక్కన పెట్టుకొని మానిటర్ చేస్తున్నా. స్పైక్ వస్తున్నప్పుడు ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసిన గైస్, ఎంటైర్ లాస్ కన్వర్టెడ్ ఇంటూ సింగిల్ ప్రాఫిట్. ఎంటైర్ లాస్ వెంట అవే అండ్ మంచి ప్రాఫిట్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అండ్ దాని తర్వాత మార్కెట్ హ్యాస్ స్టక్ ఇన్ ద జోన్. నేను చెప్పాలంటే ఈ కన్నా కూడా ట్రేడ్ చేశాను, కానీ మూవ్ తీసుకొని నేను పక్క జరిపాను. ఓకే, నేను స్కాల్ప్ చేశాను బేసికల్లీ, బికాస్ మార్కెట్లో ఒకటి గమనించండి, ఇంత పెద్ద మూవ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం ఇస్ నాట్ గుడ్. ఓకే, మరి అంత పెద్ద మూవ్మెంట్ అయితే రాకపోవచ్చు. ఓకే, స్మాల్ మూవ్మెంట్ ఇస్ ఫైన్, బట్ ఆల్రెడీ మార్కెట్లో మూవ్మెంట్ అయిపోయింది. దట్ టు దిస్ క్యాండిల్ ఇస్ వర్త్ ఆఫ్ 200 పాయింట్స్ ఇన్ నిఫ్టీ. మస్తు ఎక్కువ అట్లా అసలు ఇట్లా మూవ్ అవుతాయి. ఓకే, సో అందువల్ల నేను నార్మల్గా ఎంత స్కాల్ప్ వస్తే అన్ని స్కాల్ప్ తీసేసుకుపోయినా వెరీ బ్యూటిఫుల్ ప్రాఫిట్ అయిన ఉండే. ఓకే, అండ్ దీని తర్వాత వన్ ప్లేస్ విచ్ ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ ట్రేడెడ్ ఇస్ దిస్ ప్లేస్ గైస్. కానీ అన్ఫార్చునేట్లీ నేను ఈ టైంకి నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండే, అండ్ దట్ టు ఐ వాజ్ స్పీకింగ్ ఇన్ దట్ మీటింగ్. ఓకే, అట్లీస్ట్ నేను కాల్లో ఉంటానైనా నేను పక్కన పెట్టుకొని ట్రేడ్ చేసుకుంటుండే, బట్ ఛాన్స్ లేదు. నాకు కళ్ళ ముంగడ అది కనిపిస్తుంది, నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రేడ్స్. నేను ఈ లెవెల్ని ఎప్పుడు డ్రా చేసుకొని పెట్టుకున్నాను అంటే, లైక్ ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు నేను డ్రా చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, సమ్ క్యాండిల్ అంటే సమ్ గుడ్ క్యాండిల్ అండర్ దిస్ డెఫినెట్లీ నేను ట్రేడ్ చేస్తుండే. అండ్ ఇది ఆ క్యాండిల్ ఉండే. ఓకే, ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ రెండింటికి నేను హోల్డ్ చేసుకుంటుండే, బట్ యా, ఇది ఇట్ కుడెంట్ హ్యాపెన్. ఓకే, బట్ యా, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డే చెప్పాలంటే. ఇట్ వాజ్ అ వెరీ మిక్స్డ్ కైండ్ ఆఫ్ డే. నేను నిజంగా గివ్ అప్ ఇచ్చేస్తుండే ఇక్కడ లాస్ అవ్వగానే, బట్ ఓన్లీ సింగిల్ క్యాండిల్ యాజ్ బ్లోన్ అప్ ఎంటైర్ లాస్ టు ప్రాఫిట్. ఓకే, సో యా, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డే ఫర్ మీ. అండ్ చూద్దాం నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ అని చెప్పేసి. లెట్ us see. Okay, now let us get into the content guys. Okay, అండ్ ఫర్ నౌ ఇప్పటి నుంచి లైక్ అంటే టుడే ఇస్ 12th రైట్. ఫ్రమ్ దిస్ 12th to how much, wait, what is July 28 guys? July 28 is Sunday, right? July 28 is Sunday. Okay, so 26th వరకు, ఫ్రమ్ 12th to 26th వరకు ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ 5 days. ఓకే, ఈ 12th నుంచి 26 వరకు నేను జస్ట్ 5 days కోసం చూస్తున్నా. 5 గుడ్ ప్రాఫిటబుల్ డేస్ నా మంత్లీ టార్గెట్ అచీవ్ అయిపోతుంది గైస్. ఓకే, మై మంత్లీ టార్గెట్ విల్ బి డన్ విత్ దీస్ 5 days. సో ఆ బెస్ట్ డేస్ ఏంటివో దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ మోస్ట్లీ ఐ విల్ అవాయిడ్ ట్రేడింగ్ ఇన్ లైక్ కంప్లీట్లీ సైడ్ వేస్ డేస్, బికాస్ కొంచెం క్యాపిటల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ కేర్ఫుల్నెస్ అనేది ఉండాలి. ఓకే, వీ కెనాట్ ట్రేడ్ ఎవ్రీ డే విత్ యూజింగ్ లైక్ బిగ్ క్యాపిటల్ బేసికలీ. యా, స్మాల్ స్కాల్ప్స్ ఆర్ ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ అ గుడ్ క్వాంటిటీ మీకు కొంచెం కష్టం అయిపోతుంది. కాబట్టి ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ దోస్ స్మాల్ డేస్. ఓకే, ఐ మీన్ టు సే లైక్ అ గుడ్ క్వాంటిటీ విత్ అ మూవ్మెంట్ డేస్. సో నా అనాలిసిస్ ఏంటంటే 1 వీక్లో మినిమం 2 days మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుంది గైస్, పక్కా, ఇదైతే పక్కా. ఓకే, 2 days మాత్రం పక్కా మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వాలి, తప్పదు దానికి. ఓకే, సో 2 days మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వాలి. సో 1 వీక్లో నాకు 2 days దొరికితే, ఓకే, 2 days దొరికితే నాకు 4 weeksలో 6 days దొరుకుతుంది. ఓకే, సో బేసికలీ 6 days
6 days నాకు సరిపోదు. ఓకే, లైక్ టు అచీవ్ వాట్ ఎవర్ ద టార్గెట్ ఇట్ ఇస్. సో నేను కొంచెం ఎక్స్ట్రాగా మళ్ళీ మధ్యలో నేను ట్రేడ్ చేస్తున్నాను, స్కాల్పింగ్ చేస్తూ ఉంటాను, ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటాను. బట్ ఫర్ నౌ ఇక్కడ నుంచి నాకు జస్ట్ 5 days చాలు నా మంత్లీ టార్గెట్ అచీవ్ అవ్వడానికి. సో ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ దోస్ 5 days. మిగతా రోజులు నేను ఎక్కువ ట్రేడే చేయను. ఓకే, అండ్ లైక్ ఆ మూమెంట్స్లో మాత్రం ఈ 5 daysలో మాత్రం టార్గెట్ పెద్దగా ఉండబోతుంది, స్టాప్ లాస్ రీజనబుల్గా ఉండబోతుంది. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్, అ బిట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్. ఓకే, చలో దట్ వాస్ ది ఫోకస్. అండ్ యా, అండ్ నిన్న చెప్పిన దానికి సారీ గైస్, ఐ హావ్ నాట్ రివ్యూడ్ యువర్ టెస్ట్ ఆల్సో బికాస్ యెస్టర్డే ఫుల్ వర్క్ నైట్ ఆఫ్టర్ ద క్లాస్ ఆల్సో. అండ్ టుడే ఇప్పుడే వచ్చాను, నాకు అసలు తీరిక లేదు. ఓకే, పడుకుందాం, నాకు ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ టైర్డ్. ప్లీజ్ అండర్స్టాండ్, నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను ఈరోజు. ఓకే, ఈరోజు నేను రివ్యూ చేస్తాను. ఐఎమ్ సారీ ఫర్ నాట్ రివ్యూయింగ్ యువర్ టెస్ట్ ఫర్ 2 days. అండ్ యా, సో ఎస్టర్డేస్ థింగ్స్ కొన్ని క్లియర్ చేద్దాం అనుకున్నాను బికాస్ నేను జస్ట్ నార్మల్గా నోటిఫికేషన్ చూస్తే నాకు అర్థమైంది కొందరికి సీరియస్లీ డౌట్స్ ఉన్నాయి. ఓకే, లైక్ ఈ హ్యామర్ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్స్లో. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. చలో లెట్ అస్ మేక్ థింగ్స్ క్లియర్. అప్ ట్రెండ్లో హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మ్ అవుతాయి, ఈ టైప్ ఆఫ్ రిజెక్షన్ క్యాండిల్ ఫార్మ్ అవుతాయి. నేను ఏం చెప్తున్నానంటే క్యాండిల్ కలర్ ఏముంటుందో అటు సైడ్ మార్కెట్ మూవ్ అవుతుందని చెప్తున్నాను. క్యాండిల్ కలర్ గ్రీన్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నాను బేసికలీ. ఇదే క్యాండిల్ రెడ్ కలర్ ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను చెప్తున్నాను. క్యాండిల్ కలర్ని గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ కలర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ హియర్. క్యాండిల్ కలర్ గ్రీన్ అయితే మార్కెట్ దాని సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, ఐ మీన్ టు సే లైక్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. క్యాండిల్ రెడ్ అయితే రెడ్ ఇండికేట్స్ డౌన్ సైడ్, గ్రీన్ ఇండికేట్స్ మార్కెట్ విల్ గో అప్, రెడ్ ఇండికేషన్ ఇస్ మార్కెట్ విల్ కమ్ డౌన్. ఓకే, సో ఇక్కడ ఏం క్యాండిల్ ఫార్మ్ అవుతుందా అనే దాన్ని బట్టి మార్కెట్ అటు సైడ్ మూవ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఓకే, మోస్ట్లీ దిస్ విల్ ఓన్లీ హ్యాపెన్, నేను ఛాన్సెస్ ఎక్కువనే చెప్తున్నాను కానీ 100%గా ఖచ్చితంగా వెళ్తానని చెప్పట్లేదు. డెఫినెట్లీ ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత కూడా మార్కెట్ కిందికి రావచ్చు, మార్కెట్కి పాసిబిలిటీ ఉంది. ఓకే, బట్ యా మన ప్రాబబిలిటీ ఏంటంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు వీ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ది అప్పర్ సైడ్. ఓకే, కానీ మనకి కిందికి ట్రేడ్ ఇస్తే మాత్రం వీ వోంట్ హెసిటేట్ టు టేక్ ద ట్రేడ్ డౌన్ సైడ్. మనకు ఆరామ్సే మనం ట్రేడ్ తీసుకుందాం పోయి, కిందికి ట్రేడ్ దొరికితే మాత్రం. ఓకే, మనం కిందికైనా రెడీగా ఉండాలి, పైకైనా రెడీగా ఉండాలి. కానీ గ్రీన్ కలర్ ఫామ్ అయినప్పుడు పైకి ఎక్కువ రెడీ ఉండాలి, రెడ్ కలర్ ఫామ్ అయినప్పుడు కిందికి ఎక్కువ రెడీ ఉండాలి బేసికలీ. అండర్స్టాండ్ దిస్ సేమ్ కాన్సెప్ట్ వర్క్స్ టు ఈచ్ అండ్ ఎవరీ రిజెక్షన్ క్యాండిల్ నౌ. హ్యామర్, గ్రీన్ కలర్ హ్యామర్ అనుకుందాం. ఓకే, హ్యామర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? హ్యామర్ ఫార్మ్స్ ఇన్ డౌన్ ట్రెండ్, అవునా? ఇది గ్రీన్ కలర్ హ్యామర్ అయినప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ ట్రెండ్ అంటే ఏంటి? ఇండికేషన్ రెడ్ కలర్. ఓకే, సో ట్రెండ్ ఇస్ నెగటివ్. అండ్ ఇది లైక్ ఈ గ్రీన్ కలర్ హ్యామర్ వచ్చేసి దిస్ ఈస్ షోయింగ్ అ బులిష్నెస్. ఓకే, దిస్ ఇస్ షోయింగ్ అ రివర్సల్ నౌ. ఓకే, సో గ్రీన్ కలర్ క్యాండిల్ కాబట్టి ప్రైస్ విల్ గో అప్ అని నేను చెప్తున్నాను, కానీ కిందికి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఈక్వల్ గా ఉన్నాయని చెప్తున్నాను. ఓకే, మేజర్లీ మార్కెట్ పైకే వెళ్ళాలి, కానీ మార్కెట్ కిందికి కూడా రావచ్చు. సో మనం రెండింటికి రెడీగా ఉండాలి. సపోజ్ ఇదే హ్యామర్ రెడ్ కలర్ అయితే కిందికి వెళ్ళడానికి మనం ట్రేడ్స్ ని ఎక్కువగా పడతాం. లేదు మార్కెట్ పైకి చూపిస్తుంది మనకి, మన ఎంట్రీ కన్ఫర్మేషన్ అన్ని చూసుకుంటే మనకి మార్కెట్ పైకి లైక్ ఇండికేట్ చేస్తున్నప్పుడు వి విల్ డెఫినెట్లీ ట్రేడ్ ఫర్ ది అప్ సైడ్. ఓకే, బట్ మేజర్లీ వి విల్ లుక్ ఫర్ ది కలర్ సైడ్, అంటే క్యాండిల్ కలర్ ఏముంటుందో దాని సైడ్ చూస్తాం మనం. నౌ ఇన్వర్టెడ్ హ్యామర్ ఎక్కడ ఫామ్ అవుతుంది? హూ కెన్ టెల్ మీ? డౌన్ ట్రెండ్. పర్ఫెక్ట్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ కనుక గ్రీన్ కలర్ ఉంటే డౌన్ ట్రెండ్ లో క్యాండిల్ కలర్ ఏంటి? గ్రీన్ అంటే ఏంటి? అప్ సైడ్, కాబట్టి మార్కెట్ కి పైకి వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, కానీ మార్కెట్ కిందికి కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ కనుక రెడ్ కలర్ అయితే ఓకే, ఛాన్సెస్ కిందికి వెళ్ళడానికే ఎక్కువ ఉంటాయి, కానీ మార్కెట్ పైకి కూడా వెళ్ళొచ్చు. ఛాన్సెస్ ఎక్కువ ఉండడం గుర్తుపెట్టుకోండి బస్ వచ్చేది. ఎందుకు? నేను క్యాండిల్ కలర్ని యూజ్ చెప్తున్నా. ద కలర్ ఇస్ రెడ్, సెల్లర్స్ ఆర్ స్టిల్ యాక్టివ్. ఓకే, అండ్ ఫ్రెష్ సెల్లింగ్ కి కూడా ఆ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ విల్ కమ్ డౌన్. ఇది గ్రీన్ కలర్ అయితే బయర్స్ ఇంకా ఉన్నారు. ఓకే, సెల్లర్స్ నెక్స్ట్ మూవ్ లో తెలిసిపోతుంది మనకి సెల్లర్స్ వస్తారో లేదో. బట్ ఫర్ నౌ బయర్స్ ఆర్ దేర్, స్టిల్ బయర్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఓకే,
ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ థియరీ. షూటింగ్ స్టార్ కూడా సేమ్ థియరీ గైస్, సేమ్ థియరీ. షూటింగ్ స్టార్, ఈ షూటింగ్ స్టార్ కనుక గ్రీన్ కలర్ అయితే షూటింగ్ స్టార్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? అప్ ట్రెండ్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అప్ టెన్ లో షూటింగ్ స్టార్ ఫామ్ అయింది అనుకుందాం, ఓకే. దట్ గ్రీన్ కలర్ షూటింగ్ స్టార్. ప్రైస్ పైకి వెళ్ళడానికే, ఎందుకు గ్రీన్ కలర్ ప్రైస్ పైకి వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ ప్రైస్ కిందికి కూడా వెళ్ళొచ్చు. ఇది రెడ్ కలర్ అయితే ప్రైస్ కిందికి రావడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ మార్కెట్ అక్కడ నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు. మనం రెండింటికి రెడీ ఉండాలి బేసికలీ. ఓకే, ఇప్పటికైనా అర్థమైందా అందరికి? రిజెక్షన్ క్యాండిల్స్ థియరీ అర్థమైపోయిందా? ఎస్, ఇది మైండ్ లో పెట్టుకోండి. మెయిన్ థింగ్ ఇస్ దిస్ వన్ ఓన్లీ. ఓకే బ్రో So- ఆపోజిట్ కూడా అవ్వచ్చు కదా, ఆపోజిట్ అంటే అంటే ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉండి కూడా షూటింగ్ స్టార్ ఫామ్ అయితే డౌన్ ట్రెండ్ లోకి రావచ్చు కదా. Like Yeah. ఈ రోజు అయ్యింది అనుకుంటా. యా, దట్ ఈస్ వాట్. నో, నేను చెప్తున్నాను కదా, ఇట్ క్యాన్ Hmm. హ్యాపెన్, ఇట్ క్యాన్ హ్యాపెన్. ఈ రోజు ప్రాబబిలిటీస్ మీరు ట్రేడ్ చేసిన క్యాండిల్ దగ్గర అయ్యింది అనుకుంటా. ఏంటి మీరు ఇది చెప్తున్నారా? బ్రో షూటింగ్ స్టార్. ఇది షూటింగ్ స్టార్ కాదా? ఎస్ దట్ ఈస్ వాట్, ఇది షూటింగ్ స్టార్ కాదన్నారు ఆయన. దిస్ ఇస్ షూటింగ్ స్టార్. ఓకే, యా. సో యా, యాక్చువల్లీ యా, దిస్ ఇస్ అ షూటింగ్ స్టార్. దిస్ ఇండికేషన్ ఇస్ దేర్, కానీ యాక్చువల్లీ ప్రైస్ ఇంకా కిందికి రావాలి. ఓకే, బట్ Okay. మార్కెట్ అన్ఫార్చునేట్లీ ఒక ప్లేస్ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ వాజ్ ఆల్సో ఐడెంటిఫైడ్. నేను ఫిబొనాచి డ్రా చేసుకొని పెట్టుకొని ఉండే. వెయిట్, ఫిబొనాచి ఫ్రమ్ బేస్ టు ది టాప్ డ్రా చేసుకొని పెట్టుకున్నా. నాకు ఎగ్జాక్ట్లీ 0.3 జోన్ నుంచి నాకు సపోర్ట్ కనిపించింది. ఓకే, సపోర్ట్ కనిపించింది. నేను దిస్ ఆల్సో వాజ్ అ ట్రేడ్ వర్త్ ట్రేడ్ అనిపించింది. బట్ యా, దట్ టైమ్ వాజ్ 11:30 12 టైం. ఆ టైంలో నేను అసలు ట్రేడే తీసుకోను, బికాస్ ఇట్ ఇస్ అ సైడ్ వేస్ టైమ్. సో మార్కెట్కి టైం ఇవ్వాల్సిందే. లెట్ ఇట్ డూ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్, వీ విల్ ట్రేడ్ ఆఫ్టర్ ద సెకండ్ హాఫ్. అంటే ఈ సైడ్ వేస్ టైం అయిపోయిన తర్వాత మనం తర్వాత ట్రేడ్ చేసుకోవాలి బేసికలీ. ఓకే, సో వీ వోంట్ టచ్ ద మార్కెట్ ఇన్ ఆఫ్టర్నూన్ సెషన్. ఓకే, సో దిస్ థింగ్ కొంచెం ఐడెంటిఫైడ్ ఉండే. బట్ యా, చలో ఎనీ హౌ టైమ్ ఇస్ నాట్ యాడింగ్ అప్ టు అవర్ కన్ఫర్మేషన్, కాబట్టి లైట్ తీసుకున్నా. ఓకే, ఆ టైంలో. బట్ యా, దిస్ థింగ్ ఇస్ దేర్. నేను ఏం చెప్తున్నాను అంటే, సి గైస్, వెన్ ఎవర్ రిజెక్షన్ క్యాండిల్ ఫార్మ్స్ కదా, రియాక్షన్ చాలా బాగుంటుంది, చాలా బాగా ఉండాలి కూడా. దెన్ ఓన్లీ ఇట్ ఇస్ కాల్డ్ as అ వెరీ గుడ్ రిజెక్షన్ క్యాండిల్. ఇట్లా కనుక రిజెక్షన్ క్యాండిల్ ఫార్మ్ అయితే, ఓకే, ద ప్రైస్ షుడ్ బి లైక్ డిప్పింగ్. ఇట్లాంటి రిజెక్షన్ కనిపిస్తే ఓకే. బట్ యా, ఇది ఫార్చునేట్లీ మనకి చాలా తక్కువ కనిపిస్తుంది ఈ టైంలో. ముందు కనిపించట్టు గైస్. నేను ఒక 6-7 months ముందు ట్రేడ్ చేసినప్పుడు షూటింగ్ స్టార్ అనేది నాకు ఒక బ్యూటిఫుల్ ఎడ్జ్ ఇస్తుండే. దట్ రెడ్ కలర్ షూటింగ్ స్టార్ ఫామ్ అవ్వగానే సింపుల్, నేను నా ఎంట్రీ మెథడ్ కూడా ఫాలో అవ్వను. సింప్లీ ఐ యూస్ టు షార్ట్. ఓకే, సో చాలా బాగుండే షూటింగ్ స్టార్ బిఫోర్. బట్ నౌ బికాస్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్స్, లైక్ ప్రైస్ అలాగా అంతగా మూవ్ అవ్వట్లేదు. బట్ డెఫినెట్లీ షూటింగ్ స్టార్ ఇస్ అ మస్ట్ క్యాండిల్ గైస్. ఒకటి నేను బాగా ట్రస్ట్ చేస్తా అంటే, ఫస్ట్ ప్రయారిటీ నేను ఆల్వేస్ షూటింగ్ స్టార్కి ఇస్తాను. ఓకే, షూటింగ్ స్టార్కి ఇస్తాను. అండ్ బికాస్ ఆ ఆల్ టైమ్ హై నుంచి ఆ సెల్లింగ్ అనేది నాకు ఒక షూటింగ్ స్టార్ కనిపిస్తే మాత్రం ఐ విల్ బి వెరీ మచ్ లక్కీ. ఓకే, ఆల్ టైమ్ హై నుంచి సెల్లింగ్ ఒక షూటింగ్ స్టార్ ఇస్తే చాలు, నాకు ఇంకా మస్తు అనిపించేస్తుంది. అండ్ దట్ టు ఫ్రమ్ ఎనీ రెసిస్టెన్స్ ఇఫ్ షూటింగ్ స్టార్ ఇస్ కమింగ్, ఇది ఇంకా బాగుంటుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఐ యూస్ టు టేక్ ది ఎడ్జెస్. షూటింగ్ స్టార్ అనేది నాకు చాలా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ ఇస్ మై డామినెన్స్ క్యాండిల్ గైస్. డామినెన్స్ క్యాండిల్స్ ఆర్ మై ఫేవరెట్. ఓకే, ఓన్లీ దీస్ 2 క్యాండిల్స్ ఐ బిలీవ్ లైక్ నాకు హెల్ప్ చేస్తాయి అని చెప్పేసి. లేకపోతే నేను లైక్ ఐ వోంట్ కేర్ ఎనీ అదర్ క్యాండిల్. ఓకే, నేను వేరే క్యాండిల్స్ అంతగా కేర్ చేయను. బట్ యా, క్యాండిల్ బిహేవియర్ నాకు అర్థమైపోతుంది బికాస్ వీ నో హౌ క్యాండిల్ బిహేవ్స్. ఓకే, మన క్యాండిల్ బిహేవియర్ మనకు అర్థమైపోతుంది. నౌ దెర్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ క్యాండిల్ గైస్, విచ్ ఇస్ అ కన్ఫ్యూజన్ క్యాండిల్. మనం డామినెన్స్ క్యాండిల్ చూస్తాం. డామినెన్స్ క్యాండిల్ అంటే ఏంటి? ప్రైస్ విల్ కంటిన్యూ, అంటే కంటిన్యూ ఇట్స్ ట్రెండ్. ఓకే, మనం రిజెక్షన్ క్యాండిల్ చూస్తాం. రిజెక్షన్ క్యాండిల్ అంటే ఏంటి? ఫార్మ్ అయినప్పుడు వి విల్ సీ ద రివర్సల్ ఆఫ్ ది ట్రెండ్. కన్ఫ్యూజన్ క్యాండిల్ ఏంటంటే అటు పైకి పోకుండా ఇటు కిందికి పోకుండా ప్రైస్ మధ్యలో ఉండడాన్ని కన్ఫ్యూజన్ క్యాండిల్స్ అని అంటాం. బేసికలీ దీస్ క్యాండిల్స్ విల్ క్రియేట్ కన్ఫ్యూజన్ ఇన్ ద మార్కెట్.
అంటే ప్రైస్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా మనం చెప్పలేం. ఓకే, సో వీ షుడ్ వెయిట్ ఫస్ట్. సో ఈ సినారియోస్ లో ఏం జరుగుతుందంటే మనం ఆగాలి, ఆగిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీ విల్ ట్రేడ్. ఓకే, బట్ వీ విల్ నెవర్ ట్రేడ్ కన్ఫ్యూజన్ క్యాండిల్స్, గుర్తుపెట్టుకోండి, వీ విల్ నెవర్ ట్రేడ్ కన్ఫ్యూజన్ క్యాండిల్స్. ఓకే, నౌ లెట్ us see ది కన్ఫ్యూజన్ క్యాండిల్స్ నౌ. ఈ కన్ఫ్యూజన్ క్యాండిల్స్ లో యాక్చువల్లీ ది మేజర్ నేమ్, ఓకే, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ అ డోజీ గైస్. డోజీ అని అంటాం. దిస్ ఇస్ ఆల్సో జాపనీస్ నేమ్. ఓకే, ఏదైనా క్యాండిల్ ఇలా గ్రీన్ కానివ్వండి, రెడ్ కానివ్వండి, ప్రస్తుతానికి ఓకే, గ్రీన్ కానివ్వండి, రెడ్ కానివ్వండి, ఇలా చిన్నగా, ఓకే, అండ్ ఇట్లా కన్ఫ్యూజన్ గా ఫామ్ చేసుకుంటే మాత్రం, అంటే లైక్ ఇలాగా ఫామ్ చేస్తే మాత్రం దీన్ని మనం డోజీ అంటాం, దీన్ని మనం కన్ఫ్యూజన్ క్యాండిల్ అంటాం. దీని థియరీ వినండి, మీకు థియరీ అర్థమైతే మీకు థింగ్స్ క్లియర్ అయిపోతాయి. సపోజ్ ఇది ఒక గ్రీన్ కలర్ డోజీ అని అనుకుందాం సపోజ్. ఓకే, ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది, క్లోజింగ్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. ఓకే, ఇది లో అవుతుంది, ఇది హై అవుతుంది. సో బేసికలీ ప్రైస్ ఏం చేసింది, ఓపెన్ అయ్యింది, లో దగ్గరకు వచ్చింది, లో నుంచి బయ్యర్స్ పుష్ చేస్తున్నారు. ఓకే, సరే అని చెప్పి ఇది పైకి వెళ్ళింది, ఒక హై ఫామ్ చేసింది, హై నుంచి సెల్లర్స్ కూడా పుష్ చేస్తున్నారు, మళ్ళీ ప్రైస్ కిందకి వచ్చి క్లోజ్ అయిపోయింది. యా, బికాస్ ఆ బయర్స్ ఆ ఓపెనింగ్ ప్రైస్ ని దాటి క్లోజ్ చేయించారు కాబట్టి ఇక్కడ బయర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అని నేను చెప్తున్నా. జనరల్లీ కాదు, లైక్ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా డోజీ క్యాండిల్ కి కూడా కలర్ మ్యాటర్ అవ్వదు, ప్రైస్ యాక్షన్ ప్రకారంగా కూడా. కానీ నేను ఏం చెప్తున్నానంటే డోజీ క్యాండిల్ లో కూడా కలర్ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. దీన్ని బట్టి నెక్స్ట్ మూవ్ కొంచెం మనం చెప్పొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్, కానీ నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాం చూసి మనం నెక్స్ట్ మూవ్ కనిపెట్టేయచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సమ్వాట్ అ డోజీ గైస్. ఓకే, నేను మీకు ఈ టైప్ ఆఫ్ డోజీ చెప్పలేదు ఇంకా, ఐ విల్ టెల్. ఓకే, ఇది ఒక నార్మల్ డోజీ విచ్ వి రెగ్యులర్లీ యూస్, బట్ దిస్ ఇస్ సంథింగ్ అదర్ డోజీ, నేను చెప్తాను. ఓకే, బట్ ద థింగ్ ఇస్ ఇలాంటి డోజీ ఫార్మ్ అయినప్పుడు వీ కెన్ గెస్. ఓకే, ప్రైస్ వాంట్స్ టు గో అప్, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఫామ్ అవుతున్నప్పుడు మనం చెప్పగలుగుతాం. ఓకే, ప్రైస్ వాంట్స్ టు బిహేవ్ సంథింగ్ బుల్లిష్ బిహేవియర్ అనేలాగా మనం చెప్పగలుగుతాం అనమాట. ఓకే, సో వి విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్, మనం చూద్దాం. ఓకే, సో బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఇలాంటి ఒక క్యాండిల్ గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడు, ఓకే, ఓపెనింగ్, క్లోజింగ్, హై అండ్ లో. సో బేసికలీ ఏమవుతుందంటే ఇక్కడ వెయిట్ సో బేసికలీ ఏమవుతుందంటే ఇక్కడ పైనుంచి సెల్లర్స్, కింద నుంచి బయర్స్ ఇద్దరు కొట్టుకుంటే ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అంటే ఇద్దరు వాళ్ళు ఫైట్ చేసుకుంటుంటే ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది బేసికలీ. ఓకే, డామినెన్స్ క్యాండిల్ లో చూడండి, వన్ సైడ్ విల్ బి డామినేటెడ్, అంటే ఎదర్ సెల్లర్స్ విల్ విన్ ఆర్ బయర్స్ విల్ విన్. ఓకే, రిజెక్షన్ క్యాండిల్ లో చూడండి, ఆపోజిట్ పర్సన్ విల్ విన్. ఓకే, లైక్ ఆపోజిట్ టు ట్రెండ్ పర్సన్ విల్ టేక్ ద ప్లేస్. ఓకే, కన్ఫ్యూజన్ క్యాండిల్లో మాత్రం, కన్ఫ్యూజన్ సినారియోలో మాత్రం ఇద్దరికి సమానమైన స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే ఇట్లాంటి ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఇద్దరికి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే. ఓకే, సో బయర్స్ సెల్లర్స్ విల్ బి ఈక్వల్ హియర్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవడో ఒకటి గెలవాలి, లేకపోతే మనకు తెలియదు, మనకి మూమెంట్ రాదు. మూమెంట్ రాకపోతే మనం ట్రేడ్ చేసి వేస్ట్. ఇప్పుడు ఎవడో ఒకటి గెలవాలి. ఓకే, సో అందుకోసమే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, నెక్స్ట్ క్యాండిలే ప్రైస్ పైకి వెళ్ళిపోతుందా కిందికి వెళ్తా అని చెప్పలేము. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ కూడా సేమ్ ఇలాగే క్లోజ్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ 100% దేర్. నెక్స్ట్ క్యాండిల్ కూడా ఇలాగే క్లోజ్ అవ్వచ్చు. ఓకే, దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా అలాగే క్లోజ్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్, 100% దేర్. కానీ మనకు తెలియాలన్నమాట, లైక్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేకప్ అ బిగ్ మూవ్, వెన్ ఇట్ ఇస్ నాట్. నేను ఏం చెప్తున్నానంటే హయ్యర్ ది కన్సాలిడేషన్, అంటే ఇట్లాంటి క్యాండిల్స్ ఎంత ఎక్కువ ఫామ్ చేస్తే అంత మంచిగా ఒక క్రేజీ మూవ్ వస్తుంది గైస్. అంటే లైక్ నెక్స్ట్ మూవ్, బికాస్ బయర్ సెల్లర్స్ కంటిన్యూస్లీ ఫైట్ చేసుకుంటున్నారు. ఓకే, కంటిన్యూస్లీ ఫైట్ చేసుకుంటున్నారు ఫ్రమ్ పాస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకుందాం. ఓకే, ఫ్రమ్ ఫాస్ట్ అంటే అర్ధగంట నుంచి బయర్ సెల్లర్ ఫైటింగ్, అర్ధగంట నుంచి ఇట్లాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనుకుందాం. ఓకే, వెరీ కన్ఫ్యూజింగ్ క్యాండిల్స్. సడన్లీ వాట్ విల్ హ్యాపెన్ ఇస్
1% will definitely give up. అంటే either buyer will give up or seller will give up. మూవ్ వచ్చేస్తుంది వెంటనే. ఓకే, సో వీ షుడ్ బి రెడీ ఫర్ దాట్ మూవ్. నేను ఏమంటున్నా అంటే బేసికలీ మనకి మార్కెట్ ఎంత సైడ్ వేస్ ఉంటే మనకు అంత ట్రెండింగ్ డేస్ దొరుకుతాయి. లెట్ ద మార్కెట్ బి సైడ్ వేస్ ఫర్ 2 to 3 days కంటిన్యూస్లీ ఉండనిద్దాం, కానీ రాబోయే డేస్ ట్రెండింగ్ గా ఉంటాయి. వారం రోజులు ఎంతైతే సైడ్ వేస్ ఉందో మొత్తం పైసా ఈ ఒక్క 2 days లో తీయొచ్చు మనం. అది చెప్తున్నా నేను బేసికలీ. లిజన్ దాట్. నేను ఇది కొంచెం డే టైం ఫ్రేమ్ గురించి చెప్తున్నాను. సేమ్ మీరు 15 minutes కి పెట్టేసుకోండి. 15 minutes టైం ఫ్రేమ్ లో కంటిన్యూస్లీ 3-4 క్యాండిల్స్ ఇలా కన్ఫ్యూజన్ ఫార్మ్ అయితే ఎనీ వన్ క్యాండిల్ విల్ గివ్ అ గుడ్ బ్రేక్అవుట్. కంటిన్యూస్ గా వెళ్తుంటే సమ్ క్యాండిల్ విల్ గివ్ అ వెరీ గుడ్ బ్రేక్అవుట్. పక్కా, ఇదైతే పక్కా. రేర్ కేసెస్ ఉంటే లైక్ టోటలీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ సైడ్ వేస్, సారీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సైడ్ వేస్ ఉండడం. వెరీ రేర్ కేసెస్ ఉంటాయి. దిస్ విల్ ఆల్సో హ్యాపెన్ గైస్, నేను తప్పు పడట్లేదు. దిస్ విల్ ఆల్సో హ్యాపెన్. షుడ్ బి రెడీ. నౌ ఒక నార్మల్ డోజీ అంటే ఇది గైస్, వాట్ యూ సా కదా. ఒక నార్మల్ డోజీ అంటే ఇది ఇలా ఉంటుంది, కన్ఫ్యూజన్ క్యాండిల్ ఉంటుంది. ఓకే, గ్రీన్ కలర్, రెడ్ కలర్, బేస్డ్ ఆన్ ది ప్రైస్. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఈ నార్మల్ డోజీస్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం అండ్ వాటిని ఎలా ట్రేడ్ చేయాలనేది మనం విల్ సీ ఫర్దర్ ఉంది. ఓకే, సో నేను అనాలిసిస్ని ఆఫ్ చేస్తున్నాను. సో సి దిస్ is a normal doji. I'm sorry. This one is a normal doji. Okay. నేను చెప్తే ఇది కూడా మనకు ఒక డోజీ. దిస్ ఇస్ నాట్ అ రిజెక్షన్ క్యాండిల్. ఇది కూడా డోజీనే. ఇదిగోండి, ఇది ఒక డోజీ. ఓకే, దిస్ వన్ ఇస్ ఆల్సో అ డోజీ. ఓకే, ఇది కూడా డోజీ అవుతుంది. ఐ మీన్ కన్ఫ్యూజన్ క్యాండిల్, కన్ఫ్యూజన్ క్యాండిల్, కన్ఫ్యూజన్ క్యాండిల్, కన్ఫ్యూజన్ క్యాండిల్. ఇది కూడా కన్ఫ్యూజన్ క్యాండిల్, చిన్నగా బేసికలీ చిన్నగా కన్ఫ్యూజన్ క్యాండిల్, కన్ఫ్యూజన్ క్యాండిల్, కన్ఫ్యూజన్ క్యాండిల్. ఓకే, ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ క్యాండిల్. సి ఎన్ని కనిపిస్తున్నాయో. సో ఇంత కన్సాలిడేషన్ ఎక్కువ ఉంటేనే ప్రైస్ విల్ గివ్ అ వెరీ గుడ్ మూవ్. ఎంత కన్సాలిడేషన్ ఉంటే అంత మంచిది మనకి బేసికలీ. సో ఇప్పుడు మీరు గమనించండి, నేను మీకు డామినెన్స్ క్యాండిల్ చెప్పాను, రిజెక్షన్ క్యాండిల్ చెప్పాను, కన్ఫ్యూజన్ క్యాండిల్ చెప్పాను. ఇప్పుడు మీరు ఈ చార్ట్లో చూడండి, మీకు మొత్తం ఈ మూడిట్లోనే కనిపిస్తాయి. లెట్ మీ షో. డామినెన్స్, రిజెక్షన్, కన్ఫ్యూజన్. డామినెన్స్, కన్ఫ్యూజన్. దిస్ ఇస్ అ కన్ఫ్యూజన్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో అ బిట్ కన్ఫ్యూజన్ ఓన్లీ బికాస్ చిన్న బాడీ, వెరీ స్మాల్ బాడీ. కన్ఫ్యూజన్, రిజెక్షన్. ఓకే, అండ్ this is what? This is confusion, dominance, confusion. Okay, this is a bit of rejection only because price is getting rejected from EMA. Okay, and malli idoka rejection, confusion, rejection. Okay, confusion, rejection, and this is also getting rejected. This is a kind of doji. Okay, confusion, and this is also confusion, dominance, rejection, and again a bit of dominance. This is doji. Okay, I mean it's a confusion. This is okay, it is a very small body but not a confusion candle, not a dominance candle. It is a normal move, normal bullish candle. Okay, and idi a doji candle. Okay, idi confusion. Okay, idi kuda confusion. And this is what this is. Okay, it is a normal candle. We cannot consider it as a dominance also. Okay, dominance aitha kaadu bhai, another confusion. Idi kuda confusion. ఇది కూడా అంతగా లైక్ డామినెన్స్ అయితే కాదు, బట్ యా నార్మల్లీ ఇట్ ఇస్ అ నార్మల్ క్యాండిల్. ఓకే, ఇది దిస్ ఇస్ అ కన్ఫ్యూజన్ క్యాండిల్, డామినెన్స్. బస్ మూడే టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి మొత్తంలో. డామినెన్సా, రిజెక్షనా, కన్ఫ్యూజనా, దట్స్ ఇట్. అండ్ మీకు హ్యామర్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ వాట్ షూటింగ్ స్టార్, ఈ థింగ్స్ మీరు పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు గైస్. దట్ ఈస్ అల్టిమేట్లీ రిజెక్షన్ క్యాండిల్ ఓన్లీ. ఫైన్, కంప్లీట్లీ ఆల్ రైట్. కానీ నేను ఏం చెప్తున్నానంటే వాటి బిహేవియర్ అంటే అవి ఏం కలర్ ఫామ్ అవుతే ఎటు సైడ్ వెళ్ళొచ్చు అని ఒక బిహేవియర్ గుర్తుపెట్టుకుంటే చాలు. పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఆ బిహేవియర్ అండ్ అవి నెక్స్ట్ ఏం చేయబోతున్నాయి అనేది మనకు తెలిసిపోతే చాలు, అంతే. దట్స్ ఇట్. ఈవెన్ ఇన్ డోజీ వీ హ్యావ్ 4 different types of what
క్యాండిల్స్ గైస్, 4 different types of candles. ఓకే, డోజీలో కూడా ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ ఫర్ నేమ్ సేక్, ఓకే, పేరు ప్రకారంగా. బట్ చలో మీకు ఓకే అయితే గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఇట్ ఇస్ జస్ట్ అ కన్ఫ్యూజన్ క్యాండిల్. ఫస్ట్ వన్ ఇస్ అ స్టాండర్డ్ డోజీ గైస్, ఎస్డి. స్టాండర్డ్ డోజీ అంటే ఏంది? ఇప్పటిదాకా నేను మీకు ఏదైతే క్యాండిల్ చూపించానో స్టాండర్డ్ డోజీ అంటే ఇది నార్మల్ క్యాండిల్, దీన్ని మనం స్టాండర్డ్ డోజీ అని అంటాం. ఓకే, అది రెడ్ కలర్ కానివ్వండి, గ్రీన్ కలర్ కానివ్వండి, దట్ ఈస్ అ డోజీ. ఇట్ ఈస్ అ కన్ఫ్యూజన్ క్యాండిల్ బేసికలీ. నౌ లాంగ్ లెగ్డ్ డోజీ అని ఉంటుంది గైస్, లాంగ్ లెగ్డ్ డోజీ అని ఉంటుంది. సో బేసికలీ క్యాండిల్ ఏంటంటే విక్స్ చాలా పెద్దగా ఉండి బాడీ చాలా చిన్నగా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ లాంగ్ లెగ్డ్ డోజీ. విక్స్ చాలా పెద్దగా ఉండి బాడీ చాలా చిన్నగా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ లాంగ్ లెగ్డ్ డోజీ బేసికలీ. ఓకే, సో లెట్ us see some examples. ఓకే, ఇవి చాలా క్రిటికల్ క్యాండిల్స్ గైస్. ఇవి ఎట్లా అంటే మన స్టాప్ లాస్లు భయంకరంగా హిట్ చేస్తాయి, భయంకరంగా హిట్ చేస్తాయి. ఓకే, వై? బికాస్ చెప్తాను ఆగండి. ఎనీ లాంగ్ లెగ్డ్ డోజీ, దిస్ వన్ గైస్, బేసికలీ దిస్ వన్. అండ్ మళ్ళీ ఇది కూడా, ఇది అండ్ ఇది కూడా కొంచెం వర్క్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ వన్ ఆల్సో, ఇది సన్నగా ఏదైతే ఉందో దిస్ వన్. ఓకే, సో వీటి థియరీ ఏంటంటే ప్రైస్ ఇస్ కమింగ్ డౌన్, వావ్, ఓకే, కింది నుంచి బయ్యర్ అగ్రెసివ్, సరే అని ప్రైస్ పైకి వెళ్తే పైనుంచి సెల్లర్ కూడా అగ్రెసివ్. సో దానికి తెలియకుండా అది ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి మధ్యలో చాలా తక్కువ ప్లేస్లో క్లోజ్ అవుతుంది. దెన్ యూ అండర్స్టాండ్ హౌ మచ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో చాలా పెద్ద కన్ఫ్యూజనే ఉంది. ఓకే, సో ద థింగ్ ఇస్ క్లియర్, హయ్యర్ ది కన్ఫ్యూజన్ ఇన్ ద మార్కెట్, హయ్యర్ ది మూవ్మెంట్. ఎంత మంచి కన్ఫ్యూజన్ ఉంటే అంత మంచి మూవ్మెంట్ వచ్చేస్తుంది మార్కెట్లో. ఓకే, సి అకార్డింగ్ టు దిస్ ప్రైస్ యాక్షన్ కదా, మార్కెట్ షుడ్ గో అప్, డైరెక్ట్లీ అప్. కానీ ఇక్కడ చూడండి, మార్కెట్ ఫస్ట్ మన బ్లఫ్ చేసిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తుంది బేసికలీ. ఓకే, సో దట్ ఈస్ హౌ దిస్ ఇస్ క్రియేటింగ్ అ కన్ఫ్యూజన్ ఇన్ ద మార్కెట్. సో ఎలా బ్రో మరి ఇట్లా కన్ఫ్యూజన్ అయితే బేసికలీ వాట్ విల్ హ్యాపెన్ ఇస్, నార్మల్గా ఇక్కడ కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే, చలో బాగానే ఉంది. నెక్స్ట్ క్యాండిల్ అన్న పీపుల్ విల్ థింక్ ఆఫ్ అ బ్రేక్అవుట్. ఓకే, ఈ హై బ్రేక్ అవ్వగానే కొందరు ట్రేడ్ చేసుకుంటారు. లాస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే వాట్ విల్ హ్యాపెన్, అది నార్మల్గా కొంచెం బ్రేక్ చేసినట్టు చేసి దాని తర్వాత మళ్ళీ ఇట్ విల్ కమ్ డౌన్. ఇక్కడ కింద లో బ్రేక్ కావాలని కొంచెం ట్రేడ్ తీసుకుంటారు. ఓకే, కొంచెం బ్రేక్ చేసినట్టు చేసి అగైన్ ఇట్ విల్ కమ్ అప్. సేమ్ సినారియో విల్ బి ద నెక్స్ట్ సినారియో. చూడండి, దీని హై ఇక్కడ ఉంది. ఓకే, దాని హై కొంచెం ఆ బ్రేక్ కాగానే దే విల్ ట్రేడ్ అండ్ వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. కిందికి కొంచెం ఈ లో బ్రేక్ కాగానే దే విల్ ట్రేడ్, వీళ్ళ స్టాప్ లాస్ కూడా హిట్ చేస్తుంది బేసికలీ. సో బేసికలీ ప్రైస్ ఏం చేస్తుంది అంటే పైన కింద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. దేర్ ఇస్ నో గుడ్ డెసిషన్ ఇన్ ద మార్కెట్. అండ్ గమనిస్తే సిన్స్ ఆ టైం అనేది అయిపోయింది కాబట్టి దిస్ ఇస్ ద నెక్స్ట్ డేస్ క్యాండిల్. ఓకే, ఇది నెక్స్ట్ డేస్ క్యాండిల్. ఆ రోజు ప్రైస్ ఇగో ఇలాగా ఒక సైడ్ కంటిన్యూస్గా మూవ్ అయింది. బేసికల్గా డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. ఓకే, సో ఈ క్యాండిల్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ది ఓన్లీ వే టు బీ సేఫ్ ఇస్ టు వెయిట్ అంటిల్ ది క్యాండిల్స్ క్లోజ్. క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే కానీ మీకు ఆ క్యాండిల్ ఏం ఫార్మ్ అవుతుందని మీకు తెలియదు. వెయిట్ చేయాలి. నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి క్యాండిల్ సపోజ్ ఇమాజిన్ దిస్ రన్నింగ్ క్యాండిల్. ఓకే, డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకుంటాం. లాస్ట్ 30 seconds లో కూడా ప్రైస్ రివర్స్ అయిపోయి కింద నెగిటివ్ గా క్లోజ్ అవ్వచ్చు. సో క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు మనం దాంట్లో ఎవరున్నాడు, బయర్ ఉన్నాడా సెల్లర్ ఉన్నాడా మనం జడ్జ్ చేయలేం. యూ కెనాట్ జడ్జ్ డైరెక్ట్లీ. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ లో బయర్ ఉన్నాడు సెల్లర్ ఉన్నాడు అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వై నెవర్ ఎవర్ ఎంటర్ ఇన్ అ రన్నింగ్ క్యాండిల్, నెవర్. ఓకే, ఏదో వచ్చేసరిలే ఏం కాదు నేను అనుకుంటున్నా ప్రైస్ పైకి వస్తా, నువ్వు అనుకునేది ఏం లేదు అక్కడ బొక్క. ఓకే,
సో నెవర్ జడ్జ్ అ క్యాండిల్ అంటిల్ ఇట్ క్లోజెస్ గైస్. మీకు తెలియదు ఇది క్లోజ్ అయ్యే ముందు ఎలాంటి క్యాండిల్ ఉన్నదో మీకు తెలియదు. క్లోజ్ అయ్యే ముందు ఇది ఫుల్ నెగిటివ్ క్యాండిల్ కూడా ఉండొచ్చు క్లోజ్ అయ్యే ముందు. ఓకే, ఫుల్లీ నెగిటివ్ క్యాండిల్ ఉండొచ్చు అండ్ సడన్లీ ఆ లాస్ట్ మూమెంట్ లో మార్కెట్ పైకి వెళ్ళి గ్రీన్ కూడా క్లోజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇద్దరికి దూల తిన్నట్టే కదా, బయర్ డన్, సెల్లర్ కూడా డన్. ఇక్కడ డన్ ఫర్ ద డే అయిపోయింది వానికి లాస్ తీసుకొని. ఓకే, సో ఇన్ దాట్ కేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు మనం అసలు ఎంట్రీ తీసుకోవద్దు. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఓకే, క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు అసలు ఎంట్రీ తీసుకోవద్దు. లేదు బ్రో నేను తీసుకుంటా, నీకు ఎక్స్పీరియన్స్ అయితే ఏంది, నాకు కావాలి కదా అని అనుకుంటే మాత్రం వెళ్ళి ట్రేడ్ చేయండి. మీకు ఇష్టం వచ్చింది ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. మంచి క్వాంటిటీ పెట్టండి, నేనే రికమెండ్ చేస్తున్నా. గో పుట్ ఫుల్ క్వాంటిటీ, 1 lakh క్యాపిటల్ పెట్టి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సీదా 50,000 లాస్ పడుతుంది ఒకటే క్యాండిల్లో, యుల్ గెట్ టు నో. దెన్ నెవర్ గైస్, నెవర్ రన్నింగ్ క్యాండిల్ మాత్రం అస్సలు ఎంట్రీ అవ్వదు. ఓకే, అండ్ దట్ టు ఇట్లాంటి నార్మల్ స్టాండర్డ్ డోజీ అంటే ఓకే, అలాంటిది మీరు కనుక ఇట్లాంటి లాంగ్ లెగ్ డోజీలో ఇరుక్కపోయారా మధ్యలో, డన్. ఇక 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 ఇంకా నేను ఏం చెప్పలేను, ఇంకా చాలు ఫైన్, నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు ఈ సిచ్యువేషన్లో. నెవర్ గైస్, నెవర్ వెళ్ళి అందులో ఇరుక్కుంటే, లైక్ లాంగ్ లెగ్ డోజీ క్యాండిల్లో ఇరుక్కుంటే మాత్రం ఇట్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే, సో క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత దాని బిహేవియర్ని బట్టి మనం ట్రేడ్ చేద్దాం కావాలంటే. ఓకే, డన్. దిస్ ఇస్ అ లాంగ్ లెగ్ డోజీ. Now, there is something called as a okay, dragonfly doji అని ఉంది guys. Okay, and you have another one as gravestone doji. gravestone doji, dragonfly doji అని ఉన్నాయి. సో బేసికలీ ఇవి కూడా ఏంటంటే మార్కెట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. బట్ నేనేం చెప్తానంటే దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రిజెక్షన్ క్యాండిల్స్. ఓకే, నాకు ఇది రిజెక్షన్ కిందగా కనిపించేస్తుంది బికాస్ ఐ సీ ద రిజెక్షన్ ఇన్ ద ప్రైస్. సో నేను దీన్ని కన్ఫ్యూజన్ అని అనుకోను. సో బేసికలీ డ్రాగన్ ఫ్లై డోజీ ఏంటంటే, ఒకసారి మీరు డ్రాగన్ ఫ్లైని ఇమాజిన్ చేసుకోండి. డ్రాగన్ ఫ్లై మీరు చూస్తుంటే, ఐ డోంట్ నో దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారో, సమ్వాట్ ఈ షేప్లో ఉంటుంది. ఓకే, సో హెడ్ పైకి టైల్ కిందికి, ఓకే ఇలాంటి షేప్లో ఉంటుంది. ఇన్ ద సేమ్ వే డ్రాగన్ ఫ్లై డోజీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలాంటి ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతుంది, గ్రీన్ ఆర్ రెడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే బ్రో ఇట్స్ తూనిగా బ్రో. తూనిగా రైట్, ఎస్. సో ఇంత చిన్నగా విక్ ఉన్నా పర్వాలేదు, కానీ బాడీ పైకి ఉంటుంది, విక్ చాలా కిందికి ఉంటుంది, చాలా అంటే చాలా కిందికి. సో దిస్ ఇస్ ఐ సీ ఇట్ యాజ్ అ రిజెక్షన్ క్యాండిల్ ఉంది. ఓకే, ప్రైస్ ఇస్ గెటింగ్ రిజెక్టెడ్ హియర్. ఆల్మోస్ట్ హ్యామర్ లా ఉంది కదా. ఏంటది? హ్యామర్. యా, ఆల్మోస్ట్ హ్యామర్ లానే ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ హ్యామర్ లానే ఉంటుంది, కానీ ఇది హ్యామర్ కూడా నేను అనలేను. ఓకే, హ్యామర్ కూడా నేను అనలేను బికాస్ హ్యామర్కి కొంచెం బాడీ ఉండాలి. ఓకే, కొంచెం బాడీ ఉండాలి, కానీ ఇది అ టైప్ ఆఫ్ రిజెక్షన్ క్యాండిల్ ఫర్ షూర్. నాకైతే అట్లనే అనిపిస్తుంది బికాస్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ నేను వీటిని ట్రేడ్ చేసిన ప్రకారంగా మాత్రం ఐ హ్యావ్ సీన్ దిస్ యాజ్ అ రిజెక్షన్ క్యాండిల్ ఓన్లీ. ఓకే, నౌ సేమ్ వే గ్రేవ్స్టోన్ డోజీ కూడా దీనికి ఉల్టా కేస్. గ్రేవ్స్టోన్ డోజీ ఏంటంటే లైక్ సి ఇలా విక్ ఉంటుంది, కింద బాడీ ఉంటుంది, దట్స్ ఇట్. గ్రేవ్స్టోన్ డోజీ బేసికలీ ఆ గ్రేవ్ యార్డ్ ఇలాగా అర్థమవుతుంది కదా, లైక్ ఇది కొంచెం అది దాన్ని ఏమంటారో తెలియదు, లైక్ ఇలాగా కింద బేసికలీ. ఓకే, సో అలాగా గ్రేవ్స్టోన్ డోజీ ఉంటుంది. సి డ్రాగన్ ఫ్లై డోజీ ఇలా డ్రా చేశాను కదా, దిస్ కెన్ బి అ డ్రాగన్ ఫ్లై డోజీ ఆల్సో. ఇట్లా కూడా మార్కెట్ ఫామ్ అవుతుంది గైస్. అంటే ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ కిందికి ఒక పెద్ద లాంగ్ టైల్ రిజెక్ట్ అయ్యి ఇలా కూడా ఫార్మ్ అవుతుంది. గ్రేవ్స్టోన్ డోజీ కూడా ఇలాగా ఫామ్ అవుతుంది. ఇవి ఎంత భయంకరమైన క్యాండిల్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్లో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటుంటే ఇంకొంచెంలో మన టార్గెట్ హిట్ అయిపోతుందని మనం అనుకుంటాం. ఓకే, టార్గెట్ హిట్ అవుతుందని అనుకుంటే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత అది ఏమవుతుంది, అది మధ్యలోంచి ప్రీమెచ్యూర్గా మధ్యలోకి వచ్చేస్తుంది. వీ విల్ థింక్ దట్ ఇట్ ఇస్ అ పుల్ బ్యాక్ అండ్ ఇట్ విల్ గో అప్. ప్రైస్ ఇలా కిందికి వచ్చేసి ఇలా ఫార్మ్ చేస్తుంది. చెప్తున్నా గైస్, దీనికి ఎటువంటి థియరీ లేదు. దీంట్లో నుంచి మీరు సేవ్ అవ్వాలంటే అది ఇంకా లైక్ మీ కర్మ కాలి మీరు ఇందులో ఇరుక్కుంటారు, కానీ మీరు కావాలని అయితే ఇరుక్కోరు గైస్, ఇదే పక్క. ఓకే,
అదేదో ఇంకా మీకు లక్ లేక మీరు ఇట్లాంటి క్యాండిల్ ఇరుక్కుంటారు, కానీ నార్మల్ అయితే ఇట్లాంటి క్యాండిల్స్ చాలా రేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. కానీ ఇరుక్కుంటే మాత్రం చలో దాన్ని ఇంకా మీరు లాస్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, వేరే ఛాన్స్ ఏం లేదు. జస్ట్ యాక్సెప్ట్ ది లాస్, స్టాప్ లాస్ తీసుకొని పక్క జరిగిపోండి. బికాస్ వాట్ కెన్ వి డూ? మన టార్గెట్ ఆల్మోస్ట్ కిందికి ఉంది, అది వచ్చినట్టే వచ్చి ప్రైస్ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ జోన్స్ ఏమన్నా ఉన్నాయి మీరు చూసుకోలేదు అన్నప్పుడు, రిజెక్ట్ అయినప్పుడు మీరు చూసుకోలేదంటే ఇట్ ఇస్ ఫైన్. ఓకే, కానీ జోన్స్ ఉన్నాయని తెలిసి అక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందని తెలిసి మీరు టార్గెట్ ఇక్కడ పెట్టకుండా మీరు కింద పెట్టారంటే మిమ్మల్ని ఏమంటారో నాకు తెలియదు అప్పుడు. ఓకే, యువర్ అనాలిసిస్ షుడ్ బి కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జోన్స్ ఎలా డ్రా చేస్తున్నారు, మీ ఎవ్రీథింగ్ వాట్ ఎల్స్ అనాలిసిస్ యూ ఆర్ డూయింగ్, దట్ షుడ్ బి కరెక్ట్. ఓకే, కానీ ప్రీమెచ్యూర్గా కనుక రివర్స్ అయిపోతే మాత్రం యూ షుడ్ నో వే టు ఎగ్జిట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఓకే, సో బేసికల్లీ నేను ఏం చెప్తున్నా అంటే, క్యాండిల్ బిహేవియర్ కనుక మీకు అర్థమైతే ట్రేడింగ్ విల్ బి ఈజీ, పక్కా ఈజీ. బికాస్ సి, ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యూ ట్రేడ్ యూ హ్యావ్ టూ ఛాన్సెస్. అయితే మీకు ప్రాఫిట్ అన్న పడుతుంది, ఏదైనా లాస్ అన్న పడుతుంది, అవునా? చలో కాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు, ఇది మనం కన్సిడర్ చేయను నేను ఇప్పుడు. ఓకే, అంతగానం ఎవ్వరు కానీ కాస్ట్ ప్రతి ఒక్కటి ఎగ్జిట్ చేయడం. ఐదర్ ఆ పర్సన్ విల్ ఎగ్జిట్ ఇన్ ప్రాఫిట్ ఆర్ ఎగ్జిట్ ఇన్ లాస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటాను అంటే, ఎంట్రీ మీరు తీసుకున్నారు. ఓకే, ఎంట్రీ మీరు తీసుకున్నారు. సో ప్రైస్ అనేది టార్గెట్ హిట్ చేస్తుందా లేదా స్టాప్ లాస్ హిట్ చేస్తుందా అనేది మార్కెట్ ఇష్టం. నౌ ద థింగ్ ఇస్, ప్రైస్ అంటే లైక్ ఇలా అంటే క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు క్యాండిల్ని చూసి మీకు ఏం అర్థమవుతున్నది ఇంపార్టెంట్. అంటే ఆ క్యాండిల్ నా స్టాప్ లాస్ దగ్గరికి పోతుందా లేకపోతే టార్గెట్ దగ్గరికి వెళ్తుందా, ఆ క్యాండిల్ నాకు ఏం చూపిస్తుంది, వాట్ ఇట్ ఈస్ షోయింగ్ మీ, వాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ షోయింగ్ మీ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్తున్నా కదా గైస్, మీరు వెళ్ళి హ్యామర్ని వెతకండి అంటే మీరు నాకు 100ల కొద్ది హ్యామర్లు పట్టుకొస్తారు. లైవ్ మార్కెట్లో హ్యామర్ గుర్తుపట్టండి అంటే మీకు ఒక సెకండ్ మైండ్ పనిచేయదు. ఓకే, సో గో అండ్ అబ్జర్వ్ దిస్ ఇన్ లైవ్ మార్కెట్ ఫస్ట్. లైవ్ మార్కెట్లో వెళ్ళి బాగా సర్చ్ చేయండి ఈ థింగ్స్ని, మీకు అర్థమవుతుంది. మీరు నార్మల్గా క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ క్యాండిల్ ఏం ఫామ్ అవుతుందో గెస్ చేయండి. యుల్ బి రాంగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తప్పే అవుతారు. క్యాండిల్ ఫామ్ అయ్యే టైంలో, రన్నింగ్ క్యాండిల్లో మీరు ఆ క్యాండిల్ ఏం ఫామ్ అవుతుందో మీరు జడ్జ్ చేయండి, దాన్ని గెస్ చేయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది హౌ రాంగ్ యూ విల్ బి. ఓకే, సో మార్కెట్ లాస్ వైపు వెళ్తుందా లేదా మార్కెట్ ప్రాఫిట్ వైపు వెళ్తుందా తెలుసుకోవడానికి ఒక్క దారి ఉంది గైస్, దట్ ఈస్ క్యాండిల్ బిహేవియర్. క్యాండిల్ బిహేవియర్ గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే వేరే ఒకటి ఏమి ఉండదు మార్కెట్లో. ట్రేడింగ్లో మీకు క్యాండిల్ బిహేవియర్ అర్థమైందా, ఆల్మోస్ట్ ట్రేడింగ్ ఇస్ ఈజీ గైస్. సపోర్ట్, రెసిస్టెన్స్, ఆర్డర్ బ్లాక్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఎవరైనా డ్రా చేస్తాడు. మీకు అది వచ్చేస్తే చలో మీ క్యాండిల్ బిహేవియర్కి ఇంకా ఆ స్కిల్ హెల్ప్ అయితే, ఓకే వాట్ యువర్ జోన్స్ అనే స్కిల్ హెల్ప్ అయింది అనుకోండి, చలో యూ విల్ బి లైక్ అ కింగ్. ఓకే, సో క్యాండిల్ బిహేవియర్ని బస్ అర్థం చేసుకోండి, చాలా అంతే. క్యాండిల్ బిహేవియర్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఆ డామినెన్స్ క్యాండిల్ ఏం చెప్తుంది, రిజెక్షన్ క్యాండిల్ ఏం చెప్తుంది, కన్ఫ్యూజన్ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి, ఇవి తెలుసుకున్నారా? వెరీ గుడ్, తెలుసుకున్నారు. నౌ నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, గో అబ్జర్వ్ దీస్ ఇన్ ది లైవ్ మార్కెట్. లైవ్ మార్కెట్లో వెళ్ళి అప్లై చేసి చూడండి దీన్ని, మీకు అర్థమవుతుంది అప్పుడు. ఓకే, ప్రతి ఒక్క క్యాండిల్ నేను చెప్తున్నాను కదా, ఒక గంట వరకు కూర్చోండి. ఒక గంట కూర్చొని గో ఇన్ 5 minutes టైం ఫ్రేమ్. 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఆ క్యాండిల్ ఏంటి రాసుకోండి, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఆ క్యాండిల్ ఏంటి రాసుకోండి. ఎస్పెషల్ ఫర్ బిగినర్స్. ఇది ఎందుకు మీకు హెల్ప్ అవుతుందంటే సి, సమ్ డేస్ ఐ విల్ టెల్ యూ వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గైస్. ఇంటర్మీడియట్ పీపుల్ కూడా మీకు అర్థం కావాలి. సి, సపోజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, మీరు మీ టార్గెట్ ఇక్కడ ఉంది, ఓకే, మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, ప్రైస్ ఇలా వెళ్ళి ఈ ప్లేస్లో ఇలా వచ్చినట్టు వచ్చి మీ స్టాప్ లాస్ మీ టార్గెట్ ట్రిగర్ కాలేదు అనుకుందాం, ఇక్కడ ఇలాగా ఫార్మ్ అయింది, గ్రీన్ కలరే ఫార్మ్ అయింది అనుకుందాం. ఓకే, మీ టార్గెట్ ఇంకా హిట్ కాలేదు ఇక్కడ, కానీ వెళ్ళి ఇక్కడ ఫార్మ్ అయింది. మీ ప్రాఫిట్ ఇక్కడ 10,000 ఉన్నది. ఓకే, సపోజ్ ఇమాజిన్ ఇఫ్ యువర్ ప్రాఫిట్ ఇస్ 10,000 హియర్. ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి, సమ్వేర్ హియర్ ఇట్ క్లోజ్డ్ కాబట్టి సమ్ అరౌండ్ 8,686 చూపిస్తుంది అనుకుందాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టిప్ వరకు చూసారు, ఓకే, అంటే దిస్ వాజ్ సమ్ 9,986 అనుకుందాం.
ఓకే, ఈ టిప్ ఏదైతే ఉందో మీరు ఈ ప్రాఫిట్ చూసారు, ఇప్పుడు మీ కళ్ళకి ప్రాఫిట్ కనిపించింది. దాని తర్వాత ఇప్పుడు ఆ ప్రాఫిట్ తగ్గిపోయి 8,686 దగ్గరకు వచ్చింది. మీ ఎమోషన్స్, మీ మైండ్ మొత్తం ఆ మనీ దగ్గరికి వెళ్తాయి. ఎక్కడికి? ఈ ఫిగర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ ఫిగర్ దగ్గరికి మీకు ఇక్కడ ఏం క్యాండిల్ ఫార్మ్ అయిందో కూడా మీకు సోయి ఉండదు అని చెప్తున్నా నేను. దిస్ యూ అండర్స్టాండ్? మీరు క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు లాస్ తీసుకున్న తర్వాత వచ్చి చెప్తారు, అరే చా ఇది షూటింగ్ స్టార్ క్యాండిల్ కదా, చీ అమ్మ ఇక్కడ అసలు ఎగ్జిట్ అవ్వాల్సింది నేను, మంచిగా చేసి చూసుకొని అని అనుకుంటారు మీరు. మీకు క్యాండిల్ తెలిసినా కూడా అనుకుంటారు మీరు. దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్. యు నో వాట్ క్యాండిల్ ఇట్ ఈస్ ఫార్మింగ్. కానీ ఆ టైంలో మీ కాన్సన్ట్రేషన్ మొత్తం, అరే నాకు ఈ నంబర్ తక్కువైపోయింది, ఈ నంబర్ నాకు రావట్లేదే అని ఒక మైండ్ మీదకి వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టార్గెట్ హిట్ అవ్వలేదు, నా టార్గెట్ కంటే తక్కువ ఆ 20-30 రూపీస్ నుంచి నా టార్గెట్ మిస్ అయిపోయింది, చలో ఇప్పుడు కనీసం అట్లా బుక్ చేసుకుందాం అనుకుంటే ఇంకా తక్కువైపోయింది, ఎట్లా అని మీకు ఇదే మైండ్లో వస్తుంది. కానీ ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయిందిరా బాబు, మనం ఎగ్జిట్ అయిపోవాలి అని మీకు తెలియదు, మీకు గుర్తు రాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇంటర్మీడియట్ పీపుల్కే చెప్తున్నాను నేను ఇది, బిగినర్స్కి కూడా కాదు. చలో బిగినర్స్ అయినా ఎనీహౌ మీకు ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. ఇంటర్మీడియట్ పీపుల్ విల్ డూ మిస్టేక్స్ హియర్. దిస్ ఇస్ ది ప్రాక్టికల్ స్టఫ్ విచ్ యూ హావ్ టు లెర్న్. ఓకే, మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పిఎన్ఎల్ వైపు తిరుగుతుందో, మీ అనాలసిస్ మీరు బ్లైండ్గా చేస్తారు. అనాలిసిస్ మీరు, నేను చెప్తున్నా, గ్యారంటీ నేను ఇస్తున్నా. అనాలసిస్ యూ విల్ డూ బ్లైండ్లీ. పిఎన్ఎల్ వైపు ఎప్పుడైతే మీకు కన్ను తిరుగుతుందో, పిఎన్ఎల్ ఒక మోహిని దయ్యం లాంటిది, అదొక మాయా మంత్రం అది. దాన్ని చూడొద్దు, ఎప్పుడు దాన్ని అస్సలుకే చూడొద్దు. ఓకే, మీ దగ్గర లక్షల క్యాపిటల్ ఉన్నప్పుడు యూ కెన్ సీ, బికాస్ ఆ చిన్న స్పైక్ ఇచ్చినా కానీ మీకు గుడ్ అమౌంట్ కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ స్మాల్ క్యాపిటల్ అండ్ మీరు పిఎన్ఎల్ చూస్తూ, అండ్ అందులో కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్స్ చాలా చిన్నవి, అంటే లైక్ 1,000 రూపీస్, 2,000, 3,000, 4,000, 5,000 యువలైమ్. అండ్ అందులో కూడా మీకు అది ఎడ్జ్ వరకు వెళ్ళి వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినాక కూడా ఒక సిగ్నల్ ఇస్తుంది, అది నేను రివర్స్ అయిపోతున్నా అని చెప్పేసి. మీకు ఈ సిగ్నల్ కనిపించదు ఆ టైంకి. మీరు జస్ట్ నా ప్రాఫిట్ పోయిందే అని మీరు ఇందులోనే ఉంటారు. ఇది మెల్లగా 7,000, 6,000, 5,000 కాడికి వస్తుంది. మీరు లాస్ట్కి 4,000 కాడ ఎక్కడో బుక్ చేసుకుంటారు. చాలా హ్యాపీనా? ఓకే, సో హియర్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, క్యాండిల్ ఫామ్ క్లోజ్ అవ్వగానే ఫస్ట్ ఆ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి, వాట్ దట్ క్యాండిల్ ఇస్ టెలింగ్. ఎవ్రీ మినిట్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఎలా కొత్త క్యాండిల్ ఫామ్ అవుతుందో, మీ పని ప్రీవియస్ క్యాండిల్ని చూడడం. వాట్ క్యాండిల్ ఇట్ ఇస్, అది ఏం నాకు చూపిస్తుంది, అది ఏం చేయబోతుంది. ఫస్ట్ నోట్ దట్ క్యాండిల్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఒక 10-15 days ఆటోమేటికల్లీ 16th day నుంచి మీరు దాన్ని గుర్తుపట్టేస్తారు. దిస్ ఇస్ హౌ యూ ప్రాక్టీస్ గైస్. ఓకే, సో అక్కడ మార్కెట్ ఇచ్చే సిగ్నల్ని ట్రేడ్ చేయండి. మీరు మీ పైసలను ట్రేడ్ చేయొద్దు. ఓకే, అక్కడ ఏం సిగ్నల్ ఇస్తుంది, అక్కడ దాన్ని ఏం చేయాలి అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. పిఎన్ఎల్ మీద కాన్సన్ట్రేషన్ తిప్పితే గోవిందా అవుతుంది, నిజం చెప్తున్నా. ఓకే, సో ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్రాఫిట్స్ వెళ్ళిపోతాయి గైస్ చేతిలోకి నుంచి. దొరికింది ఏదో తీసుకొని జరిగిపోవాలి, మార్కెట్ ఎంత ఇస్తుందో తీసుకొని జరిగిపోవాలి. మేబీ యువర్ అనాలిసిస్ వాస్ రాంగ్. మీరు కొంచెం ఆ టిప్ కొంచెం కిందికి పెట్టేది ఉండే, మీ మిస్టేకే కదా ఇది బేసికలీ. యా, మీకు అనాలిసిస్లో ఇక్కడ కనిపిస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనాలిసిస్లో మీకు ఎక్కడో పైన కనిపించింది, బట్ యా ప్రీమెచ్యూర్లీ వెళ్ళిపోయింది. ఓకే మార్కెట్ ఎంత ఇచ్చిందో అంతనే తీసుకుందాం, బుక్ చేసుకోవాలి కదా. ఇక్కడ యూ విల్ గో గ్రీడీ, బేసికలీ యూ విల్ గో గ్రీడీ. అంటే మీకు కొంచెం అత్యాశ పెరిగిపోతుంది. అరే చా ఆ 20 points వెయిట్ చేసి ఉంటే అయిపోవని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టిప్ దగ్గర అనిపిస్తుంది. ఇంకో 20 points, ఇంకో 20 రూపీస్ అని చెప్పేసి ఆ 20 రూపీస్ హిట్ అయ్యే ముందే వెనక్కి వచ్చేస్తుంది. మీ మైండ్ సాటిస్ఫై అవ్వదు, మీ సోల్ సాటిస్ఫై అవ్వదు. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత కూడా యూ విల్ స్టిల్ ఎక్స్పెక్ట్ దిస్ మూవ్. కొంచెం పైకి అది కొంచెం కిందకి వచ్చేస్తుంది ఈజీగా. దిస్ ఇస్ హౌ యువర్ ఎమోషన్స్ విల్ గెట్ ట్రిగర్డ్. అండ్ మీరు 8,686 కాదు కదా, 4,000 కూడా బుక్ చేసుకుంటారు బేసికలీ. రిమెంబర్ దిస్. సో క్యాండిల్ బిహేవియర్ కనుక మీకు టైం టు టైం అర్థమైతే, హ్యాట్స్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్, మీరు సగం దారి దాటేసినట్టే ట్రేడింగ్లో. ఓకే, అండ్ ఐ విల్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఇది మీ ఎంట్రీ, ఇది మీ స్టాప్ లాస్. ఓకే, ఇది మీ టార్గెట్. ప్రైస్ ఏం చేసింది, మీ టార్గెట్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత దాని నెక్స్ట్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. నౌ ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ప్రైస్ ఫస్ట్ కిందికి వచ్చింది, ఈ ప్రైస్ వరకు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ అగైన్ ప్రైస్ పైకి వెళ్తుంది. ఓకే, మీరు ఈ కేసులో ఏం చేస్తారు, మీకు ముందు రోజు ఇట్లాంటి లాస్ అయినప్పుడు, ఇట్లాంటి లైక్
పాయింట్ నుంచి లాస్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, సేమ్ థింగ్ మీరు నెక్స్ట్ డే యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. టార్గెట్ హిట్ అవ్వగానే వద్దురా బై జరిగిపోదాం, ఇక వద్దు మనకి టార్గెట్ దొరికిపోయింది జరిగిపోదాం అని యుల్ జస్ట్ మూవ్ అవుట్. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇలా హిట్ అయిన తర్వాత క్యాండిల్ ఇస్ గోయింగ్ అప్ నౌ, డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ మీ మీ టార్గెట్ని ట్రేల్ చేయలేరు కదా, మీరు ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు ట్రేడ్ చేసి ఏం లాభం, డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అనదర్ వెరీ గుడ్ ఇంపార్టెంట్ మూవ్ పోతుంది. ఓకే, దట్ ఈస్ హౌ థింగ్స్ విల్ గెట్ ట్రిగర్డ్ గైస్. నెక్స్ట్ డే మళ్ళీ మీరు దీనికోసం చూస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. ఇది చూసిన రోజు సంథింగ్ ఆర్ డిఫరెంట్ విల్ రిపీట్. ఓకే, సో క్యాండిల్ బిహేవియర్ కనుక మీకు అర్థమైతే యూ విల్ బిహేవ్ అకార్డింగ్ టు ద మార్కెట్. మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దాని ప్రకారంగా మీరు బిహేవ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. సో క్యాండిల్ బిహేవియర్ని తెలుసుకోండి పాయింట్ టు పాయింట్. ఎవ్రీ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే అది ఏంటి, నాకు ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఈ క్యాండిల్ డామినెన్సా రిజెక్షనా కన్ఫ్యూజనా, నాకు ఇది ఎలా హెల్ప్ అవుతుంది, వాట్ నెక్స్ట్ అనేది తెలుసుకుంటే చాలు. యూ విల్ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అన్నెసెసరీ ఎంట్రీస్ తక్కువైపోతాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అన్నెసరీ ఎంట్రీస్. అన్నెసరీ ఎంట్రీస్ అన్నీ తక్కువైపోతాయి. అండ్ కావాల్సిన వెరీ ఫ్యూ ఎంట్రీస్, మీకు ఇంపార్టెంట్ ఎంట్రీస్ మాత్రం మీ చేతుల్లో ఉంటాయి. ఓకే, బికాస్ ఆఫ్ ది క్యాండిల్ బిహేవియర్, అండ్ యూ విల్ గో రన్, యూ విల్ రష్ విత్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, చలో ఇప్పుడు మనం కొన్ని డ్రాగన్ ఫ్లై డోజీస్ అండ్ లాంగ్ లెగ్ డోజీస్, సారీ గ్రేవ్ స్టోన్ డోజీస్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఎక్కడనో అది మొన్న, సారీ టుడేనో, ఈరోజా నిన్ననో ఫామ్ అయింది కదా ఒకటి. వేర్ ఇస్ ఇట్, యా దిస్ థింగ్. ఇది ఒక డ్రాగన్ ఫ్లై డోజీ, తూనిగా, బేసికలీ తూనిగా. ఓకే, ఇంకెలా పట్టుకుంటూ పోతే మస్తుగా దొరుకుతాయి కదా. ఇగో ఇది ఒక తూనిగా అగైన్. ఓకే, నేను ఎందుకు దీన్ని రిజెక్షన్ క్యాండిల్ అని పిలుస్తున్నాను అంటే, సి గైస్, ప్రైస్ ఇస్ రిజెక్టింగ్ ఫ్రమ్ పర్టికులర్ ప్రైస్. ఓకే, ప్రైస్ అనేది ఒక ప్లేస్ నుంచి రిజెక్ట్ అవుతుంది. నేను ఎందుకు దీన్ని డోజీ అని పిలవాలి, కన్ఫ్యూజన్ అని పిలవాలి? దిస్ ఇస్ గెటింగ్ రిజెక్టెడ్. ఒక ప్లేస్ నుంచి ప్రైస్ రిజెక్ట్ అవుతుంది. సో దట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ రిజెక్షన్ క్యాండిల్ ఫర్ మీ. ఐ విల్ కన్సిడర్ డోజీస్ యాజ్ దీస్ క్యాండిల్స్ ఓన్లీ. ఇవి కన్ఫ్యూజన్ క్యాండిల్స్ అంటే బేసికలీ. ఓకే, నాకు ఇది ఏ పాయింట్ లో కన్ఫ్యూజన్ క్యాండిల్ కాదు, ఇట్ ఇస్ అ రిజెక్షన్ క్యాండిల్. ఓకే, and gravestone doji anywhere. So this is again a what, tuniga. Okay, and ఇదిగోండి, ఇది ఒక తూనిగా. అంటే ఇక్కడ ఏమవుతుంది, సెల్లింగ్ జరిగింది. ఓకే, కానీ ఆపోజిట్ గా బయ్యర్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ ఈస్ పుషింగ్ అప్. ఓకే, ఇంత గొప్ప సెల్లింగ్ ని బయ్యర్స్ పుష్ చేస్తున్నారు అంటే, డోంట్ యూ థింక్ బయ్యర్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్? మరి కన్ఫ్యూజన్ ఎలా అవుతుంది? ఓకే, హౌ కమ్ దిస్ కెన్ బి అ కన్ఫ్యూజన్? అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ అ రిజెక్షన్ క్యాండిల్. బట్ జాగ్రత్తగా ఉండాలి గైస్, ఆ క్యాండిల్స్ మనం ఎక్కువ ట్రేడ్ చేయం, గుర్తుపెట్టుకోండి. వీ వోంట్ ట్రేడ్ దోస్ కైండ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్. ఓకే, సో దిస్ ఇస్ అగైన్ అ తూనిగా. ఓకే, ఇది మనకి ఒక షూటింగ్ స్టార్ టైప్ ఆఫ్ క్యాండిల్. ఓకే, ఇట్లాంటి క్యాండిల్ నేను ఇక్కడ ఫార్మ్ అయితే ఐ విల్ బి వెరీ మచ్ రెడీ టు ట్రేడ్ గైస్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడే దాని తర్వాత నాకు ఇట్లాంటి ఫాల్స్ దొరుకుతాయి. నేను నిజంగా చెప్తున్నా కదా, ఇట్లాంటి ఫాల్స్ విల్ బి లైక్ కంపల్సరీ, అంటే కంపల్సరీ ఇన్ ద సెన్స్ విత్ హై ప్రాబబిలిటీ. బేసికలీ ఇట్లాంటి హ్యాంగింగ్ మ్యాన్, ఇట్లా రెడ్ కలర్ హ్యాంగింగ్ మ్యాన్ కనుక అప్ ట్రెండ్ లో ఫార్మ్ అయితే, నేనైతే పోయి ల్యాప్టాప్ కి కిస్ చేసుకుంటా కావాలంటే. నేను ఎందుకు చెప్తుంటే అర్థం చేసుకోండి. నాకు అంత మంచి అనిపిస్తుంది ఆ క్యాండిల్స్. ఓకే, సడన్ ఫాల్, ఎంత మంచి ఫాల్ అంటే చలో ప్రాఫిట్ డన్ ఇన్ సింగిల్ క్యాండిల్, దట్స్ ఇట్. 1 or 2 minutes హోల్డ్ చేస్తాం అంతే, ఎక్కువ హోల్డ్ బి చేయం. ప్రాఫిట్ వచ్చేస్తుంది, కావాల్సిన 20 పాయింట్స్ వచ్చేస్తాయి కూడా క్యాండిల్. ధోకా లేనే లేదు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్ గైస్, దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్. ఇంకో ఇట్లాంటి క్యాండిల్స్ ఫార్మ్ అయితే బ్యూటిఫుల్ ఇంకా. ఓకే,
ఎనీ Gravestone doji. Yeah, it is somewhat of a Gravestone doji, guys. Okay, but this is a confusion candle for me. ఎందుకని అడగండి, because body is like too small. Too small. మరి ఇంత చిన్న బాడీ అంటే కొంచెం డౌటే. ఓకే, సో దట్ ఈస్ వై దిస్ ఈస్ అ రిజెక్షన్ క్యాండిల్ ఫర్ మీ. కొంచెం ఆ బాడీ కొంచెం ఆ విడ్త్ బాగుంది కాబట్టి ఇది మాత్రం నాకు ఒక కన్ఫ్యూజన్ క్యాండిల్ మాత్రమే. బికాస్ బయర్స్ సెల్లర్స్ ఆర్ దేర్, ఆ ఓపెనింగ్ క్లోజింగ్ వెరీ క్లోజ్ ఉంది, చాలా క్లోజ్ ఉంది కాబట్టి దట్ ఈస్ హౌ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ లైక్ వాట్ ఆ కన్ఫ్యూజన్ క్యాండిల్. కొంచెం ఆ బాడీ బాగుండుంటే నేను దాన్ని నార్మల్ క్యాండిల్ అనేవాడిని. ఓకే, సో దిస్ ఈజ్ అ కన్ఫ్యూజన్ క్యాండిల్ అగైన్. ఓకే, ఒకసారి ఈ కన్ఫ్యూజన్ ఒకసారి గమనించండి, దిస్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఓకే, దీన్ని మనం గ్రేవ్స్టోన్ రోజు కూడా అనలేము, బికాస్ ఆ పైన విక్ అంతా సాటిస్ఫైయింగ్ లేదు, ఇంకొంచెం పెద్దగా ఉండుంటే మనం అనేవాళ్ళం. ఓకే, అట్లీస్ట్ సీ గైస్, ఓకే అట్లీస్ట్ ఇట్ షుడ్ బి లైక్ దిస్. అంటే ఈ విక్ ఏదైతే ఉందో దానికి 3 టైమ్స్ ఉండాలి. ఓకే, ఈ విక్ ఏదైతే ఉందో దానికి 3 టైమ్స్ ఉండాలి పైన విక్. ఓకే, నౌ సూరిగా. ఓకే, యా దిస్ కెన్ బి అ గ్రేవ్స్టోన్ రోజు గైస్ ఇది. అండ్ దీని ముందుదే దిస్ ఇస్ అ డ్రాగన్ ఫ్లై రోజు. ఓకే, సో అల్టిమేట్లీ వాట్, కొంచెం హ్యామర్ అంటే ఇంకొంచెం బాడీ పెద్దగా ఉంటది కదా ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. హ్యామర్ అన్నప్పుడు కొంచెం ఆ బాడీ కొంచెం పెద్దగా ఉంటుంది. సి సంథింగ్ లైక్ దిస్, నాకు ఇట్లాంటి క్యాండిల్స్ చూస్తేనే భయం అవుతుంది. దీన్ని మార్కెట్ ఎట్లా ట్రేడ్ చేయాలో అంటే నో వన్ నోస్ గైస్, నో వన్ నోస్. టార్గెట్ కనుక కొంచెం కిందికి ఉందా, యు ఆర్ డన్ అవుట్ ఆఫ్ ది గేమ్. ఓకే, చూస్తేనే భయం అవుతుంది. ఇంత కన్ఫ్యూజన్స్ ఫామ్ అయితే, ఇంత మార్కెట్లో అన్సర్టనిటీ ఫామ్ అయితే మాత్రం డన్, ఇంకా అవసరమే లేదు ఆ రోజు ట్రేడింగ్ అనేలాగా ఉంటాను నేనైతే. అండ్ దట్ టు ఫస్ట్ క్యాండిల్, అబ్బా నమస్కారం పెట్టాలి ఫస్ట్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయితే. ఫస్ట్ ఓపెన్ అయితే ఇట్లాంటి క్యాండిల్ ఫామ్ అయితే చలో వద్దు, ఈరోజు మార్కెట్ ట్రాప్ చేస్తుంది బాగా అని ఫిక్స్ అయిపోయి పక్క జరిపోతాం. సి హౌ ద ట్రాపింగ్ ఇస్ దేర్. విక్స్ 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 ఎక్కడ చూడండి ఆ విక్. విక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తు పెట్టుకోండి గైస్, విక్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డేంజరస్ థింగ్ ఫర్ అస్. విక్ విక్ అంటే ఏంటి, ఈ పుల్లలు, ఈ వాట్ దిస్ స్టిక్స్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఈ క్యాండిల్ పుల్లలు ఇవి మనకు అస్సలకే నచ్చవు, గుర్తుపెట్టుకోండి. నాకు ఐ హేట్ విక్స్. కానీ యా దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఓన్లీ ఫర్ అస్. ఓకే, ఇది మనకు ఇండికేషన్ ఇస్తుంది. నాకు ఎందుకు విక్ నచ్చదంటే చూడండి, ఎంట్రీ ఇక్కడ ఉంది, టార్గెట్ ఇక్కడ ఉంది, అది ఇలా వెళ్ళి ఇక్కడ కొంచెంలోనే విక్ ఫామ్ చేసుకొని నా మార్కెట్ కిందికి వచ్చేస్తుంది. నాకు కిందికే నచ్చదు, లైక్ నాట్ లాట్ ఆఫ్ ద టైమ్స్ బట్ బేసికలీ యా దిస్ థింగ్ విల్ హ్యాపెన్. ఓకే, అలా కొంచెం క్లోజ్ చేసుకొని ఫుల్ బాడీ క్యాండిల్ క్లోజ్ అయితే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ, ప్రైస్ ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పేసి. ఇట్ వోంట్ క్లోజ్ as a full candle, it will see కిందికి వచ్చింది, ఇంతగా కిందికి వచ్చింది గైస్. సో ఇట్ వుడ్ హావ్ బీన్ అ వెరీ గుడ్ రెడ్ కలర్ క్యాండిల్ హియర్, అండ్ దట్ టు ఫస్ట్ క్యాండిల్. ఎవడైనా ఏమనుకుంటాడు, ఇంత కిందికి వచ్చిన తర్వాత ఓకే ఇది ఇలా క్లోజ్ అయిపోతుందేమో అనుకుంటారు. సడన్లీ ఇట్ విల్ గో రివర్స్ అని ఇలా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అది రిజెక్షన్, రిజెక్షన్. ఓకే, సో your test for the day is identify 2 standard, 2 long legged, 2 gravestone, 2 these dragonfly dojis. That's it. ఓకే, కానీ మీకు ఈ క్యాండిల్ ఏం చెప్తుందో అర్థమైందా? దిస్ ఇస్ టోటలీ షోయింగ్ కన్ఫ్యూజన్ ఇన్ ద మార్కెట్. దిస్ ఇస్ అ స్టాండర్డ్ డోజీ కన్ఫ్యూజన్. ఓకే, బికాస్ పై నుంచి సెల్లర్స్ ఆర్ పుషింగ్, కింద నుంచి బయర్స్ ఆర్ పుషింగ్, అందువల్ల ఈ క్యాండిల్ చిన్నగా ఫామ్ అవుతుంది, కొంచెం చిన్నగా ఫామ్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ అ కన్ఫ్యూజన్ క్యాండిల్. ఓకే, ఇట్ ఈస్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్
లాంగ్ లెగ్ డోజీ ఏంటి, ఇంత పెద్దగా ఉండి మధ్యలో కనుక ఇలా క్యాండిల్ ఫామ్ అయితే సంథింగ్ లైక్ దిస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ లాంగ్ లెగ్ డోజీ ఓన్లీ. ఓకే, సో లెగ్స్ పెద్దగా ఉంటాయి, బాడీ మరీ చిన్నగా ఉంటుంది. టోటలీ ఇది ఇంకా కన్ఫ్యూజన్కి అమ్మ మోడ్ అంటే ఈ కన్ఫ్యూజనే. ఓకే, పైకి వెళ్ళి స్టాప్ లాసులు పట్టుకోవచ్చు, కిందికి వెళ్ళి స్టాప్ లాసులు పట్టుకోవచ్చు, మధ్యలో క్లోజ్ అయితే హరే రామ హరే కృష్ణ ఇక. ఓకే, అండ్ వాట్ ఈస్ అ డ్రాగన్ ఫ్లై డోజీ? సంథింగ్ లైక్ దిస్, కొంచెం టాప్లో. గ్రేవ్ స్టోన్ డోజీ ఏంటి, దీన్నే తిప్పేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ గ్రేవ్ స్టోన్ డోజీ. ఇది కూడా ఒక డ్రాగన్ ఫ్లై డోజీ అవుతుంది, ఇది కూడా ఒక గ్రేవ్ స్టోన్ డోజీ అవుతుంది. సో ఇలా అనమాట. దీస్ ఆర్ మై రిజెక్షన్ క్యాండిల్స్. ఓకే, ఇవి నేను రిజెక్షన్ క్యాండిల్స్ లానే తీసుకుంటాను. ఇవి ఫార్మ్ అయినప్పుడు ఐ విల్ మోస్ట్లీ లుక్ ఫర్ ది ఆపోజిట్ ట్రేడ్. బట్ యా, సైడ్ అంటే సినారియోని బట్టి, వాట్ కైండ్ ఆఫ్ సినారియో ఇట్ ఈస్ షోయింగ్ టు మీ, అట్లాంటి థింగ్స్ని కొన్ని చూసి వీ విల్ డిసైడ్. ఓకే, సో అలా థింగ్స్ పాసిబుల్ అవుతాయి. అండ్ యా, మీరు వెళ్ళి అయితే టెస్ట్ని చేయండి. ఐ విల్ రివ్యూ, ఎవరైతే టెస్ట్ పంపించారో నేను వాళ్ళ టెస్ట్ని రివ్యూ చేస్తాను ఇప్పుడు. ఓకే, చలో గైస్, విత్ దిస్ ఐ వాంట్ టు క్లోజ్ ది క్లాస్. Okay guys, bye. We'll meet tomorrow.